ముందుగా అతిథుల పరిచయం శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇక ముందుగా తెలంగాణ వార్తలు చూద్దాం. నకిలీలు ఇక్కడ రెగ్యులర్, ఒకే ప్రభుత్వ ఉద్యోగి ఒకే ఆధారు 2 వేతనాలు తీసుకుంటున్నారట. ఒకే శాఖ 2 వేర్వేరు బ్యాంక్ ఖాతాలు, ఇలా వేర్వేరు పే స్కేళ్ళు అంట. ఇదేందో మరి తమాషాగా ఉంది. కృత్రిమ మేధతో ఖజానాకు ఊతం అంటూ. ఓకే, హలో, మరొక వీడియో చూద్దాం. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ జాతీయ పార్టీ కాబట్టి, అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ 2 పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తా ఉన్నాం. రైట్. రామచంద్రరావు గారు, బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణ అధ్యక్షుడు, ఎలాంటి పొత్తు ఉండదంటున్నారు. మరి ఇక్కడ జనసేన, అంతకుముందేమో జనసేన టీడీపీ వాళ్ళతో మంతనాలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తాయి ఇంద్రనీల్ గారు ఇక్కడ తెలంగాణలో? అసలు ఆయన స్టేట్మెంటే చూడండి, జాతీయ స్థాయిలో పొత్తు పెట్టుకుంటారు కానీ మా రాష్ట్రంలో పొత్తుతో సంబంధం లేదు అంటున్నారు. ఎక్కడైనా రివర్స్లో ఉండి అంటే మా రాష్ట్రంలో పెట్టుకున్నారు, జాతీయ స్థాయిలో లేదు అంటే ఇంటర్నల్ కానీ. జాతీయ స్థాయిలో పెట్టుకుంటే అన్ని చోట్ల అప్లికబులే కదా అది. మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండి, టీడీపీ వాళ్ళు అయితే మంత్రిత్వ శాఖలు తీసుకొని ఉండి, ఈ రోజున తెలంగాణ రాష్ట్రంకి వచ్చేతరకు మాత్రం మేము పొత్తులో లేము, ఎన్డీఏకి మద్దతు కాదు, మేము ఎక్కడైతే మాత్రం కాంగ్రెస్కు మద్దతు అనే వ్యవహార శైలి నడుస్తుంది. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు చాలా క్లియర్గా సార్. అయినా వీళ్ళేం బీజేపీ వాళ్ళేం ఫీల్ కారా అంటే ఆ అండర్స్టాండింగ్లోనే నడుస్తున్నట్టుంది. అదే ఉపయోగం అనుకుంటున్నారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనకెందుకులే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారేమో అనే అనుమానాలు ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యండి, వీళ్ళకి కొంత పట్టుండి ఎక్కడ మీకు హైదరాబాద్ అట్లీస్ట్ ఇప్పుడు మేయర్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో హైదరాబాద్లో టీడీపీకి పట్టుంది కొంత అనేది అందరికీ తెలిసిన వాస్తవం. రీసెంట్గా జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో సైతం టీడీపీ వాళ్ళు బేషరతుగా నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇచ్చి గెలిపించిన, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి గెలిపించింది కూడా మనం చూసాం. మరి వాళ్ళకి పట్టు కొంత ఉన్నప్పుడు మేయర్ ఎలక్షన్లో వాడుకోవాలి కదా బీజేపీ. పర్లేదులే, ఇక్కడ మేము ఒంటరిగా ఉంటాం, మీరు కంఫర్ట్ జోన్లో ఉండండి అన్నట్లే ఉంది. ఏందో తమాషాగా ఉన్నాయి రాజకీయాలు. భవిష్యత్తులో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రమాదం, కంటోన్మెంట్ బోర్డు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఆదాయం సరిపోక ప్రభుత్వాలు భూములు అమ్ముకుపోతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. 95 టీపీఎస్లు, 928 కోట్లు అంచనా రూపొందించిన విద్యాశాఖ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అంటూ రామచంద్రరావు అన్నారు. 480 రోజుల్లో 444 కోట్లు రుణం చెల్లించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటూ నమస్తే తెలంగాణ ఒక వార్తనిచ్చింది. పొత్తులుండవంటూ రామచంద్రరావు చెప్పిన వార్తను మరికొన్ని పత్రికలు కూడా ఇచ్చాయి. నిన్న నమస్తే తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏమంటే, ముఖ్య నేత కాంగ్రెస్కు సంబంధించిన కొందరు మంత్రులు, కొందరు నేతల యొక్క పిల్లల మీద నిఘా పెట్టారు, వాళ్ళ బలహీనతలు ఎన్ని పసిగడుతున్నారని చెప్పి ఒక వార్త రాసింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, బట్ చదవటానికైతే ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే ఒక ఎమ్మెల్యే తన మీద కొడుకు ఫిర్యాదు చేశారు, ప్రేమ వివాహానికి సంబంధించి తన మీద ఇది చేస్తున్నారని చెప్పి. అవి నిన్న వచ్చిన వార్తలు. ఇక ఏపీ వార్తలకు వెళ్తే ఇది దురదృష్టకరం. మెడికో ప్రియాంక మృతి, నిందితులకు రిమాండ్, ప్రజా సంఘాల కొవ్వొత్తుల ర్యాలీ. ఇది మద్యం తాగిన వాళ్ళు చేసినటువంటి దారుణమైన ఘోరం. ఇది మీరేమంటారు ఇంద్రనీల్? ఇది చాలా బాధాకరం కదా. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని చోట్ల ఈ యాక్సిడెంట్లు, కర్నూలు యాక్సిడెంట్ కూడా మద్యం ఎఫెక్టే కదా కొంత. అట్లాగే ఇప్పుడు రాజమండ్రి చూస్తే ఇట్లా వచ్చింది. ఈవెన్ ప్రవీణ్ పగడాల విషయం తీసుకున్నా, లేదు కర్నూలులో బస్సు ఇష్యూ తీసుకున్నా, ఈరోజు ప్రియాంక మెడికో తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా మద్యం కారణంగా జరిగినాయి అని మన రిపోర్ట్, అంటే అఫీషియల్గా పోలీస్ రాసే ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తున్నారు కదా. ప్రాజెక్టులో డైరెక్ట్గా రాశారు, మద్యం తాగి మద్యం సేవించిన ధన్వంత్ జోసెఫ్ అంట. ఇక్కడ చూడండి, ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకోవాలి దీనికి? అంటే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ఎన్నికల హామీగా ఇచ్చి
ప్రతి అంటే ఇంటింటికో లేదో అంటే ప్రతి బజార్లో కూడా బెల్ట్ షాపులని అధికారికంగా అంటే అనఫీషియల్ చెప్పినా కూడా అధికారికంగా నడుస్తున్నట్లే కదా. ఎక్కడన్నా ఒక బెల్ట్ షాపును వీళ్ళు తీయించడమో లేదు దాన్ని కంట్రోల్ చేయటమో జరుగుతుందా? జరగట్లేదు కదా. అంటే విచ్చలవిడిగా మద్యాన్ని రీసెంట్గా చూసుకుంటే విశాఖ బీచ్లో కూడా ఎంటర్టైన్ చేస్తాం మిమ్మల్ని మద్యంతో అనే తరహాకి వెళ్ళిపోవడం. మీరు మొన్న ఇక్కడ స్పీచ్ ఇస్తున్నారు, చీరాల సూర్యలంకకి గోవాని మించి చేస్తారట. హైదరాబాద్ నుంచి మొత్తం జనం అంతా ఆల్రెడీ అక్కడికి వెళ్తున్నట్టుగా వెళ్తారను కొంత గారే చెబుతుంటే అట్లా. చీరాల బాపట్లలో ఉన్న రిసార్ట్స్కి ఆల్రెడీ బెంగళూరు హైదరాబాద్ నుంచి వీకెండ్స్కి రావడం అనేది జరుగుతుంది. పర్యాటకం ఖాళీ అవుతుంది కదా. హైదరాబాద్ ఎందుకు ఖాళీ అవుతుంది సార్? అంటే వస్తున్నారు, రిసార్ట్కి వస్తున్నారు కానివ్వండి, దాన్ని ఫ్యామిలీస్ వచ్చి ఉండే విధంగా ఎంకరేజ్ చేయాలి. కానీ గోవా తరహాలో కేవలం క్యాసినోలు, మసాజ్ సెంటర్లు, లేదు అంటే మద్యము, ఈ టైపు వాటిని ఎంకరేజ్ చేసే టైపులో అంటే గోవా బ్రాండ్ తీసుకోవడం బాగాలేదంట. బాగాలేదు, కరెక్ట్, రైట్. రాజు, మీరు కూడా సంక్షిప్తంగా ఈ మెడికో ప్రియాంక మృతి పైన సానుభూతి తెలిపి మీ వ్యాఖ్య చేయండి. కేసర్ గారు, మీకు, ఇంద్రనీల్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. మెడికో ప్రియాంక మరణం అనేటువంటి ఇది అత్యంత బాధాకరం, దురదృష్టకరం. రోడ్డు ప్రమాదం వేరు, మద్యం సేవించి దానివల్ల రోడ్డు ప్రమాదం జరుగో లేదంటే యాక్సిడెంట్లు చేసో ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత దురదృష్టకరం. అయితే నేను ఒకటే అడుగుదలుచుకున్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మద్యం తాగే వాళ్ళని మనం తాగుబోతులు అంటాం, కానీ పవన్ కళ్యాణ్ గారు మద్యపాన ప్రియులు అంటారు. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని చెప్పి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు గతంలో. అదే మద్యపాన ప్రియులు ఈ రోజు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు, మహిళల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మరి ఏ విధంగా దీన్ని స్పందిస్తారో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్యపాన ప్రియులు అన్నటువంటి మాట ఆయన ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలి. ఈ రకంగా మద్యపానాన్ని ఎంకరేజ్ చేయటం వల్ల, సార్ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బెల్ట్ షాపులు అనేటువంటివి మొత్తం తీసేయడం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాస్త కొస్త బెల్ట్ షాపులు ఉంటే అవన్నీ తీసేయడం కానీ, ఈవెన్ వైన్ షాప్స్ లో పర్మిట్ రూములు తీసేయడం కానీ, లేదా వైన్ షాపుల సంఖ్యను తగ్గించడంలో కానీ, లేదా బార్ల సంఖ్య తగ్గించడంలో కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే దానివల్ల పైపెచ్చి మద్యం రేట్లు కూడా తారాస్థాయికి పెంచి మద్యం ముట్టుకోవాలంటేనే షాప్ కొట్టే స్థాయికి తీసుకెళ్తానని ఎన్నికలకు ముందే చెప్పి, ఎన్నికల తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 50 లక్షల మందో 1 కోటి మంది పైగా తాగుబోతులు ఉంటారు. తాగుబోతులు అందరి దగ్గర నుంచి మద్యం సేవించే వాళ్ళ ఓట్లు పిండుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యం పెట్టుకుని ఈవెన్ బీజేపీ పార్టీకి సంబంధించి సోము వీర్రాజు గారు లాంటి కాస్త కోస్త విలువలు ఉన్న నాయకులతో పాటు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అంటూ మద్యం కోసం బ్రాండింగ్ బిజినెస్ చేసినటువంటి ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిలుస్తుంది. దానికి తోడు ఏం చేశారు, ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ప్రతి వైన్ షాప్ లో జగన్మోహన్ రెడ్డి గారు పర్మిట్ రూములు తీసేస్తే ఇలా పర్మిట్ రూములు పెట్టడమే కాదు, ప్రతి వైన్ షాప్ ని ఒక బార్ గా మార్చేశారు. ప్రతి బార్ ని కూడా ఒక కిస్నోలా మార్చేశారు. గ్రామాల్లో ఊరు వాడ తాగునీరు దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఏదైతే ఈ బెల్ట్ షాప్ లో దొరికేటువంటి చీప్ లెక్కర్లు మద్యాలు మాత్రం ఊరు వాడ దొరికేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. ఇది చాలదన్నట్టు మహావిశాఖ నగరం లాంటి నగరాల్లో ప్రీమియం లిక్కర్ షాప్స్ అని చెప్పి పెట్టి ఈ రోజు అవన్నీ కూడా బిగ్ బజార్ మాదిరి తయారై విశాఖపట్నం గవర్నర్ బంగ్లా అంటారు, ప్రభుత్వ అతిథి గృహం, దానికి అత్యంత సమీపంలో కూడా ఒక ప్రీమియం లిక్కర్ షాప్ పెట్టి అలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టడం. పైపెచ్చి అది చాలదన్నట్టు విశాఖ సాగర్ తీరంలో బీచ్ షాక్స్ పెట్టి మద్యపాన ప్రియులను ఎంకరేజ్ చేస్తారట. అంటే ఈ రకంగా మద్యం అందరికి పట్టించేసి రోడ్డు మీద వచ్చిన మహిళల్ని, పిల్లల్ని, వీళ్ళందరినీ కూడా జీవితాలు నాశనం చేసేస్తూ వాళ్ళందరి మీద దాడిలో, లైంగిక దాడిలో, లేకపోతే హత్యాయత్నాలో, లేకపోతే రోడ్డు ప్రమాదాలు, వీటన్నిటిని ఎంకరేజ్ చేయడం ప్రభుత్వ ఉద్దేశం అనేటువంటి ఒక అనుమానం, బాధ, భయం రెండూ కలుగుతున్నాయి. ఈ రకమైనటువంటి వ్యవహారం చేయకూడదు. దీనికి తోడు ఏంటంటే దిశ యాప్ను తొలగించేస్తున్నారు, దిశ చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నారు. అది అత్యంత బాధాకరం. ఓ పక్క మహిళల భద్రతకి ముప్పుగా తయారైనటువంటి మద్యాన్ని ఏమో ఎంకరేజ్ చేస్తున్నారు, మహిళల భద్రతకు రక్షణ కల్పించే దిశ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భయాందోళనలో మహిళలు, చిన్నారులు ఉన్నారు సార్. రైట్. ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని మార్చాలి, సిపిఎం డిమాండ్. ఈ ఇథనాల్ దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ అవుతోంది. నేను ఇందాక ఎక్కడో వీడియో చూశాను, గడ్కరీ గారు ఇథనాల్ వస్తే 15 రూపాయలకి లీటర్ వస్తుందని చెప్పినట్టుగా చెప్పారు. ఇంకోటి, మీరు సిజేపీ అక్కడ జంతర్ మంతర్లో నిరసన తెలిపినప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్, తర్వాత వీళ్ళు వెళ్తూ కూడా నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం, పోలీసులకు చెప్పడం కూడా మళ్ళీ కలుద్దాము, నితిన్ గడ్కరీ గారి విషయంలో కలుద్దాం, ఇథనాల్ అని చెప్పి వెళ్ళారు పాపం. అయితే ఇక్కడ
రెండు విషయాలు తీసుకోండి సార్. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇథనాల్ విషయంలో? ఒకటేం చెప్తున్నారు అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కంట్రోల్ చేయాలన్నా కూడా, మన రూపీని స్ట్రెంగ్తెన్ చేయాలన్నా కూడా లాంగ్ రన్లో మనము ఈ ముడి సరుకు ఏదైతే ఉందో ఇంధనం, దాన్ని మనం ఇథనాల్తో రీప్లేస్ చేయడం వల్ల సొల్యూషన్ అని చెప్తున్నారు. కానీ గతంలో కొంతమంది ఏం చేశారు, వాహనాలు డ్యామేజ్ జరుగుతున్నాయి, ఇథనాల్ 20 కలిపిన పెట్రోలు వాడకం వలన ఆ సపోర్టివ్ సిస్టమ్ లేని పాత వాహనాలన్నీ డ్యామేజ్ అవుతున్నాయని సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అయ్యారు. కోర్టులు కూడా ఏం చెప్పినాయి, ప్రభుత్వ విధానపరమైన వాటిల్లో మేము ఇన్వాల్వ్ అవ్వమని చెప్పినాయి. తరువాత ఏంటి, ఇది ఇప్పుడు ఎప్పుడైతే ఇది ర్యాలీ అవుతుందో, మీకు ట్విట్టర్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి ఫాలోవర్స్ పెరిగిపోయి ఇథనాల్ మీద ఇష్యూ స్టార్ట్ అయిపోయిందో, ఇప్పుడు రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 2025 తరువాత S6 మోడల్ అన్నీ కూడా ఇథనాల్ 20 సపోర్ట్తో రన్ అవుతాయి. అంతకు ముందు కొన్న వెహికల్స్ ఏమన్నా ఉంటే తయారీదారులు, అంటే వాహన తయారీదారులను అడిగి తెలుసుకోవాలంట. అంటే ఇన్ని రోజులు మీరు అందరూ చేస్తున్న గోల్ ఏంటి, ఒకవేళ మీరు ఇథనాల్ 20తో కొంత సేవ్ చేయాలి, పొల్యూషన్ కంట్రోల్ చేయాలి అనే గుడ్ ఇంటెన్షన్ కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ ఇవన్నీ సొల్యూషన్స్ ఒక గుడ్ ఇంటెన్షన్ ఉంటే ప్రజలు కోరుతుంది ఏంటి, అట్లీస్ట్ పాత వాహనాల కోసం 100% పెట్రోల్ని సపరేట్ ధరతో అందించండి అని డిమాండ్ చేశారు. అది ఇప్పుడు దాకా ఏ పెట్రోల్ బంకులో కూడా సపరేట్గా 100% పెట్రోల్ వేరుగాను, 80% పెట్రోల్ 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ సపరేట్ గాను మనకు ఎక్కడ అవైలబుల్ లేదు, తెలియదు కూడా తెలియట్లేదు. ఇది అడిగితే కూడా సుప్రీంకోర్టులు కానీ కోర్టులు కానీ ఏం చెప్పినాయి, ప్రభుత్వ విధానాల్లో మేము ఇన్వాల్వ్ అని చెబుతున్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏంటి, ఈ ఇథనాల్ రన్ చేసే, అంటే జనరేట్ చేసి రన్ చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రాసెసింగ్, అవన్నీ బీజేపీ వాళ్ళకి సంబంధించిన కంపెనీలే అని ఆరోపణలు నడుస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు మీకు గుడ్ ఇంటెన్షన్ ఉంటే ఆ గుడ్ ఇంటెన్షన్ని కొత్త వాటిని డెవలప్ చేసుకుంటూ ఇనిషియేటివ్ ఇవ్వాలి. కానీ పాత వాహనాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా, ఇంకోటి సరే ఇథనాల్ 20% కలిపిన తర్వాత ₹1 అన్న తగ్గిందా మనకు పెట్రోల్? తగ్గలేదు. మళ్ళీ గడ్కరీ ఏం చెప్పారు, ఇథనాల్ వస్తే ఏకంగా ₹15 ఇవ్వగలనన్న స్టేజ్లో చెప్పారు. సో ఇది డెఫినెట్లీ ఇది పెద్ద ఇష్యూ అవుతుంది సార్ రాబోయే రోజుల్లో. రైట్. కేసినేని చిన్ని, నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. నా వెహికల్ కూడా అనే పొరపాటున 24లో కొన్నా, 25 నుంచి కొంటే ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఈ వెహికల్ కూడా మరి చాలా తక్కువ వస్తూ ఉంది. ఏంటంటే ఇదేమన్నా మెకానిక్స్ చెబుతున్నారు సార్. వెంటనే కేంద్రం కూడా స్పందించి ఇది, లేకపోతే దేశవ్యాప్తంగా కోట్లాది మంది, పైగా ఇది ఏదైనా సమస్య ఉందంటే దేశద్రోహులని లేకపోతే మతం వ్యతిరేకమని ఇట్లాంటి దుర్మార్గంగా మాట్లాడకూడదు. బీజేపీ వారైనా కాంగ్రెస్ వారైనా ఇంకోటి, వాళ్ళని చూసి తెలుగుదేశం వాళ్ళు మిగతా వాళ్ళు మొదలు పెడుతున్నారు. సో సమస్యను రేజ్ చేస్తే దేశద్రోహం కాదు, సమస్యను రేజ్ చేస్తే అది మత వ్యతిరేకం కాదు. దయచేసి అటువంటి దిక్కుమాల రాజకీయాలు చేయొద్దని మాత్రం మనం, తప్పు జరిగినప్పుడు తప్పు అని మనకు అర్థమైనప్పుడు ఆ తప్పును ప్రశ్నించలేకపోవడం కూడా బానిసత్వమే. కానీ మరి బానిసత్వం అంటే బానిసత్వం చేయకపోతే కూడా జైల్లో పెడుతున్నారు, ఏకంగా తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు. ఇదే మొత్తం. అప్పుడు ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ పరోక్షంగా చూసాము, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా పరిస్థితి వస్తా ఉంది. అది చాలా, ఏపీలో అయితే మరీ దారుణంగా చూస్తున్నాం కదా. రైట్. కేసినేని చిన్ని కబ్జా నుంచి భూములు కాపాడండి, టీడీపీ ఎంపీపై హైడ్రాకు ఫిర్యాదు చేసిన నిందితుడు నగేష్. ప్రతాప్ రెడ్డిపై రెడ్ బుక్ ప్రయోగం, భార్య ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అధికార దుర్వినియోగం చేశారంటూ అభియోగం. చంద్రబాబు కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుల చర్యలకు పరాకాష్ట. ఇది చాలా దారుణంగా ఉంది రాజు. కల్పలతారెడ్డి గారి ఎలక్షన్ ఎప్పుడు జరిగింది, ఇప్పుడు అధికార దుర్వినియోగం చేశారని ఇప్పుడు కంప్లైంట్ ఏంటి, ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది కదా. ఎక్కడా కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద అత్యంత దారుణమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగుతా ఉంది. మీరు ఇందాక బోండా ఉమా గారి వీడియో కూడా ఒకటి చూపించడం జరిగింది మీ వీడియోస్ లో. అంటే ఇంత దారుణంగా వాళ్ళు కక్ష కట్టినట్టు లేనటువంటి ఒక కొత్త వ్యవస్థను, అంటే ఎప్పుడో ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ల క్రితం ఉండేటటువంటి ఆ దాడుల సంస్కృతి కానీ లేదా ఫ్యాక్షన్ సంస్కృతిని కానీ వీటన్నిటినీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉసుగొలుపుతున్నారు. ఫ్యాక్షన్ రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఏమో పడగలుపుతా ఉంది, విజయవాడ లాంటి ప్రాంతం ఏమో దాడులు జరుగుతాయి. అదంతా మళ్ళీ మాట్లాడదాం. ఇది ప్రతాప్ రెడ్డి గారు, కల్పలత రెడ్డి గారి ఇప్పుడు ఎంక్వైరీ వివరణ ఇమ్మని నోటీస్ ఇవ్వటం ఏంటో విచిత్రంగా ఉంది. ఇది దీన్ని రెడ్ బుక్ ప్రయోగం రాశారు. మరోవైపు ఏమో కేసినేని చిన్ని గారికి సంబంధించిన వార్త, వాళ్ళు ఏం చేసినా చాలా పవిత్రంగా ఉన్నట్టు వైసీపీ వాళ్ళ మీద గంజాయి బ్యాచ్ అని అదని ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం విచిత్రంగా ఉంది. కల్పలతారెడ్డి గారు పోటీ చేసిన
చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తు మీద కూడా పోటీ చేయాల. మామూలు ఎమ్మెల్సీ ఎలక్షన్ తను గెలిచిన తర్వాత ఆబ్వియస్లీ టీచర్ల పక్షాన ఆబ్వియస్లీ ప్రభుత్వంలో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలబడ్డారు. ఓకే. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉండటమే తను చేసిన తప్పు అయి ఉండేది. అంతే. ఇప్పుడు భర్త ఉద్యోగం మీద ఇది చేస్తున్నారు. రైట్. ఓకే. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించడం పోలీసుల బాధ్యత. భారతీ సిమెంట్స్ వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు పూర్తి వివరాలు తమ ముందుంచాలని పోలీసులకు ఆదేశం. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా. భారతీ సిమెంట్స్కి సంబంధించి ఆ ముడి సరుకు లైమ్ స్టోన్ రానివ్వకుండా ఆ వెహికల్స్ అడ్డం పెట్టడం, కనీసం జిల్లా స్థాయి అధికారులు కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పట్టించుకోలేదన్న విమర్శ రావటం, ఇప్పటికైనా వీళ్ళు హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి రావటం, ఇదంతా పరిశ్రమలకి మేలు చేస్తున్నట్లా కీడు చేస్తున్నట్లా చంద్రబాబు గారి ప్రభుత్వం? ఈ తాజా పరిస్థితి ఏమైనా మీకు అవగాహన ఉంటే చెప్పండి రాజీవ్. ఏమన్నా ఎప్పటికైనా తగ్గారా లేదా? ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నారా లేదా? ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి చర్యలు లేవు సార్. లేకపోబట్టే కదా భారతీయ సిమెంట్స్ యాజమాన్యం సంబంధించి ఒక అధికృత ప్రతినిధిగా ఉన్నటువంటి బాలాజీ గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఒక పరిశ్రమ అనగానే ఆ పరిశ్రమతో పాటు కొన్ని వందల వేల మంది జీవితాలు ముడిపడి ఉంటాయి, వారి భవిష్యత్తు ముడిపడి ఉంటది. ఊరికే రాజకీయ దురుద్దేశంతోనో కక్ష సాధింపు చేయాలనేటువంటి లక్ష్యంతోనో ఒక ఈర్ష్యా భావంతోనో ఏదో రకంగా ఇబ్బందులు గురి చేయాలనేటువంటి ఆలోచనతోనో ఈ కూటమి ప్రభుత్వం భారతీయ సిమెంట్స్ మీద ఒక ఇండైరెక్ట్ దాడి చేస్తా ఉన్నారన్నటువంటి మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఏదైనా ఒక పరిశ్రమ నడాలంటే పరిశ్రమకు సంబంధించిన మౌలిక వస్తువులు అనేటువంటివి కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటది. పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసి రెవెన్యూ జనరేషన్ అనేటువంటిది పరిశ్రమ మీద ఆధారపడి ఉంటది. కానీ ఈ రోజు అద్భుతంగా ఉన్నటువంటి భారతీయ సిమెంట్స్ సంబంధించిన పరిశ్రమకు సంబంధించి కనీసం మీరు మైనింగ్ లైమ్ స్టోన్ ముడిసరుకు వెళ్లకుండా అడ్డుకోవడం మాత్రమే కాదు సార్, కనీసం భారతీయ సిమెంట్స్ కి వెళ్ళిన రహదారులను కూడా బ్లాక్ చేస్తా ఉన్నారు. కనీసం సంస్థ తాలూకా కార్యకలాపాలు జరగనివ్వకుండా అడ్డుపడతా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ మోకలు కానీ లేదంటే ఇండైరెక్ట్ గా పోలీస్ యంత్రాంగం స్పందించకుండానే వారు ఆ మోకలకి సపోర్ట్ చేస్తున్నారనే అనుమానం కలిగించడంలో కానీ ఇవన్నీ గమనిస్తే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వ్యవహారం, ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్సులతో పాటు ఎన్ ట్యాక్స్ ఎల్ ట్యాక్స్ అనేటువంటి కట్టాల్సినటువంటి బాధ రావడం జరిగింది. తద్వారా కదా టాటా పవర్ పోయినా కోకోకోలా పోయినా మరే సంస్థలు రాష్ట్రాన్ని వదిలి పారిపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ట్యాక్సులు పోవాలా, ఈ నారా ట్యాక్సులు పోవాలా, లేదా ఈ కక్ష సాధింపు చర్యలు, లేదా బాగున్నటువంటి పరిశ్రమలో డైరెక్ట్ గానే వాటాలు తీసుకోవటం, లేదా కనీసం బూడిద కోసం సాటి ఎమ్మెల్యేలు ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బూడిద కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు మనం అనంతపురం రాయలసీమ జిల్లాలో చూసాం. ఈ రకంగా వ్యాపారాన్ని దోచుకునేటటువంటి ప్రభుత్వంగా తయారైన తప్పితే వ్యాపారస్తులకో సంస్థలకో పారిశ్రామికవేత్తలకో పెట్టుబడిదారులకో ఈ ప్రభుత్వం అందించేటువంటి సహాయ సహకారాలు శూన్యం. పైపెచ్చి తిరిగి పారిశ్రామికవేత్తల మీద దాడి జరుగుతుంది. ఆ దాడిలో భాగంగా రాజకీయ దాడిలో భాగంగానే భారతీయ సిమెంట్స్ ని సంస్థని ఇబ్బంది పెట్టేటువంటి దిక్కుమాల కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాం. ఆశ్రయించిన తర్వాత ఎవరైతే కోర్టు చేసినటువంటి ఒక వ్యాఖ్య, పోలీసులు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించాలి, అదే రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించాలని చెప్పి గౌరవ న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ రెడ్ బుక్ రాజ్యాంగం, ఒక అసమర్థ ముఖ్యమంత్రి తనయుడు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగానే పోలీసులు విధులు నిర్వహించడం వల్లే ఎక్కడికక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎప్పటికైనా పోలీస్ వ్యవస్థ ఒక రకంగా చెప్పాలంటే కోర్టు ముట్టుకాయలేసిందని చెప్పొచ్చు వారి భాషలో, లేదా పోలీసులకి సూచన చేసిందని చెప్పొచ్చు హైకోర్టు. ఎప్పటికైనా మారి భారతీయ సిమెంట్స్ కి రావాల్సినటువంటి ముడిసరుకు కానీ రహదారులను బ్లాక్ చేయకుండా ఉండడం కానీ పరిశ్రమ నడడానికి కావాల్సినటువంటి అన్ని ఇది కానీ కల్పించాల్సినటువంటి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఇంకోసారి స్పష్టంగా తెలియజేస్తున్నాను సార్. రైట్. ఎన్ఎల్ గారు చెప్పండి. చంద్రబాబు గారు లేస్తే ప్రతిరోజు గొడ్డల పార్టీ అని క్రిమినల్స్ అడ్డా అని ఇవన్నీ చేస్తారు. ఓ పక్కేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు, ఇంకో పక్క భారతీయ సిమెంట్స్కి అడ్డం పడుతున్నారు. ఇవన్నీ ఎట్లా జనం ఇవన్నీ గమనించరని వారి నమ్మకమా? ఇప్పుడు భారతీయ సిమెంట్స్ విషయంలో అధికారులను స్పందించాలి కదా. తప్పు ఇట్లా దీనివల్ల నష్టం జరుగుతుంది, కొన్ని వేల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని అధికారులు కూడా ఎందుకు స్పందించలేకపోతున్నారు? మరీ అంత వీక్ అయిపోయింది అడ్మినిస్ట్రేషన్ కదా సార్. అది ఇంటెన్షనల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ సిమెంట్ మైనింగ్ దగ్గర ఏదైతే వాతావరణం క్రియేట్ చేశారో మనకి క్లియర్గా టీవీలోను న్యూస్లోను లారీలు ట్రాక్టర్లు అడ్డు పెట్టి మైనింగ్ ఆపుతున్నారు కనబడుతుంది. ఇక్కడేమో ఆ ఫ్యాక్టరీ ఈ రోజున ఆల్ ఆఫ్ సడన్ స్థాపించిన ఫ్యాక్టరీ కూడా కాదు అది. దాని మీద కొన్ని వేల మంది ఉపాధి ఆధారపడి ఉంది. అలాగే
ఎంత రెవెన్యూ క్రియేట్ అవుతుంది, ఎంత ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేస్తున్నారు, ఇవన్నీ కూడా కన్సిడరబుల్. వీటిని మించి సార్ మీరు ఇందాక అడిగారు ప్రజలు గమనిస్తుంటలేదా అని. అసలు ప్రజల కంటే ముందు ఎంటర్ప్రెన్యూర్స్ అయితే చూస్తున్నారు కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా, ఎంటర్ప్రెన్యూర్స్ చూస్తున్నారు. ఇక్కడ ఈ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి ఒకవేళ ప్రభుత్వం ఆటంకం ఇంటెన్షనల్గా కలిగించట్లేదు, సరే భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి ఆటంకం ప్రైవేట్ వ్యక్తులు కలిగిస్తున్నారు అని ఫిర్యాదు చేసినప్పుడు మరి ప్రభుత్వం చొరవ చూపి కాదు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ టీడీపీ లీడర్స్ వాళ్ళ మీద ఎవరి మీద కంప్లైంట్ కూడా చేసినట్టు చేశారు కదా. మరి అట్లీస్ట్ ప్రభుత్వం చర్యలు ఏం తీసుకుంది అంటే ఈ ఫ్యాక్టరీని సజావుగా నడవటం కోసం ప్రభుత్వం ఏ విధంగా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఏదన్నా మైనింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుందాం, అది కూడా కోర్టులో కదా తేలాల్సింది. ఇక్కడ ఎందుకు ఇష్యూ అది కాదు కదా, వాళ్ళు ఏదో లోకల్గా అక్కడ ఏదో చిన్న ఆటల పోటీల్లోనే ఏదో గొడవ అయితే ఓ 10 మందిని విధుల నుంచి తప్పించిందంట కాంట్రాక్ట్ ఏజెన్సీ. అది కూడా డైరెక్ట్గా భారత్ సిమెంట్ సంబంధం లేదు. వాళ్ళు వీళ్ళతోటి కలిసి కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులే ఇదంతా చెప్తున్నారు సార్. మీరు చెప్పిన విషయాన్ని వీళ్ళని ఆల్రెడీ సస్పెండ్ చేయటమో లేదు అంటే టెర్మినేట్ చేయటమో జరిగింది, వీళ్ళు కావాలని ఆటంకం కలిగిస్తున్నారు అని చెప్తున్నారు. ఆటంకం కలిగిస్తున్నారు అని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా వీళ్ళకి చట్టపరంగా చూసుకోమని చెప్పి వీళ్ళకి రోడ్డు అరేంజ్ చేయాలి కదా, పోలీసులు సెక్యూరిటీ అరేంజ్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి చెయ్యకపోగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్థిక విధ్వంసం జరిగింది, ఒక పక్కనేమో 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయి అని, ఇంకో పక్కనేమో నాకు ఎన్నో చేయాలని ఉండే కానీ ఖజానా ఖాళీ, నేనేం చేయలేకపోతున్నానని, రెండో పక్కనేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలకి సెక్యూరిటీ ఇవ్వలేనప్పుడు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చూసినప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ ఏ ధైర్యంతో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి వస్తారు. రెండో పక్కనేమో పెట్టుబడులు వరదలాగా వచ్చేస్తున్నాయి మన టైంలో. ఇంకో పక్కన పార్లమెంట్కి వెళ్ళి అడిగితేనేమో ఆడేమో 7,000 కోట్లు 8,000 కోట్లు వచ్చినాయి, కేవలం 20,000 ఉద్యోగాలు వచ్చినాయి అని కేంద్రం చెప్పిద్ది, వీళ్ళేమో వరద పారిపోతుందని చెబుతారు. 23 లక్షలు కాదు, మొన్న నేను ఆర్థిక శ్వేతపత్రం డీటెయిల్గా చదివాను, పేపర్లో వచ్చిందని. ఆయన చంద్రబాబు గారు చెప్పిన లెక్కల ప్రకారం 2030 నాటికో 32 నాటికో 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. ఆయన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ రోజున మీరు చీరాల్లో ఒక కార్యకర్తల సమావేశంలో 100 కోట్లు కార్యకర్తలు పారిశ్రామికవేత్తలు చేస్తానని, ఉన్న పరిశ్రమలకు సెక్యూరిటీ ఇవ్వలేరు, లా అండ్ ఆర్డర్ అరేంజ్ చేయలేరు, వెళ్ళిపోతున్నాయి కొన్ని కంపెనీలు. 100 కోట్లతో కార్యకర్తలు ఎట్లా పారిశ్రామికవేత్తలు అయిపోతారు అంటే వాళ్ళకి పరిశ్రమ పెట్టాలంటే చిన్న చిన్న యూనిట్లో ఏదో 10 లక్షలు 5 లక్షలు ఎంతో కొంత ఇచ్చినా ఎంతమందికి ఇవ్వగలుగుతారు? 100 కోట్లతో పారిశ్రామికవేత్త అంటే నాకు అర్థం కాల. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కాస్త వాళ్ళని అందులో మీరు ఇంకోటి ఆయన విజన్ 2047 మీరు చూసుంటారు, దాంట్లో కూడా ఏం మెన్షన్ చేశారంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 75 లక్షలు చేస్తారంట. దీంట్లో రాసిన దాని ప్రకారం కార్యకర్తలు తలసరి ఆదాయం. ఇక్కడేమో పాపం అంటే ఆయన క్లారిటీకి ఇప్పుడు చెప్పినట్టున్నారు, ప్రజలకు కాదు కార్యకర్తలకు మాత్రం 75 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేస్తాను అని. అసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 లక్షలు లేదు సార్. 2,90,000 3 లక్షలు లేదు పర్ క్యాపిటల్ ఇన్కమ్. మీరు ఎంతసేపు విజన్ పేరుతో 20 ఏళ్ల తర్వాత ఏదో చేయబోతున్నానని మభ్య పెడతామే కానీ. సరే ఆ విషయానికి కూడా వెళ్దాం సార్. 2020 అన్నారు కదా, మరి 2020లో ఊసేత్తరుగా అది అసలు సక్సెస్ అయ్యామా మనం? 2020 విజన్ సక్సెస్ అయ్యామా? ఆ రోజులు నాకు తెలుసు కదా, ఆఫీసర్లు ఎత్తుకొట్టుకునేవాళ్ళు. సపోజ్ 1,00,000 యూనిట్లు చేయగలుగుతామని చెప్పాను అనుకో, 10 లక్షలు రాయండి అని చెప్పేవాళ్ళంట. అదేంటని వీళ్ళు బెత్తరపోతే రాయండి అనేవాళ్ళంట. అంటే దానికి ఒక శాంక్టిటీ లేకుండా ఆ రోజున విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేశారని ఆయనే పట్టించుకోలేదు. 2014లో వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం ముందుకు వెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నామో, పోనీ ఏ వేరే గవర్నమెంట్ ఉన్నా కూడా అసలు సమీక్ష చేయలేదు. ఎస్పెషల్లీ 2014 నుంచి 2019 వరకు అంటే 2020 టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో దాని లాస్ట్ పీరియడ్ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2020 విజన్లో మెన్షన్ చేసిన ఒక్క పాయింట్ అన్నా అచీవ్ చేయగలిగామా? దాని లైన్లో ఏమైనా ట్రావెల్ చేయగలిగామా? దాన్ని మిషన్గా ఏమైనా తీసుకోగలిగామా? లేదు కదా. రైట్. ఇక విజయవాడలో ఈ చలసాని ఆంజనేయులు గారు కృష్ణా డైరీ విజయ డైరీ యూనియన్ చైర్మన్ని బలవంతంగా, ఆయన టీడీపీ వాడే అయినా కూడా మరి ఏమైందంటే మంత్రులు స్వయంగా వెళ్ళి రాజీనామా కోరటం, రాజీనామా పత్రం ఇచ్చిందాక వెంటపడటం, ఆయన ఆసుపత్రిలో ఉన్నా కూడా బలవంతంగా తీసుకోవటం ఏం సంకేతం ఇస్తున్నట్లు? ఇదేం ప్రజాస్వామ్యం? డైరెక్టర్లు అఫీషియల్గానే ఆయన ఎన్నుకున్నారు కదా. రాజు, దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? సార్, వాస్తవంగా ఈ విజయ డైరీకి సంబంధించినటువంటి చైర్మన్ గారితో బలవంతపు రాజీనామా, పైపెచ్చు మంత్రులు దీనికి వెళ్ళడం, అంటే మంత్రులు కలుసన్నంలో జరుగుతా ఉంది. ఓ పక్కేమో కొలుసు పార్థసారథి గారు వెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నటువంటి ఒక
అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుండి బలవంతంగా రాజీనామా చేసి రాజీనామా లేఖ తీసుకుంటూ మళ్ళీ ఫోటోలు హంగామా ఒకటి. రెండు, ఇఫ్ యూ వోంట్ మైండ్, నాకు ఈ గుర్తుకొచ్చింది ఏంటంటే గతంలో ఎన్టీ రామారావు గారి దగ్గరికి గవర్నర్ గారు వెళ్ళి ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఇట్లా రాజీనామా పత్రం తీసుకున్నారు. ఓకే. అయితే అది ఒక పక్క. ఇంకో పక్క కొల్లు రవీంద్ర గారు డైరెక్టర్లందరినీ ఆయన ఇంట్లో నిర్బంధించారన్నటువంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. అంటే ఒక పక్క డైరెక్టర్లని గృహ నిర్బంధం, ఇండైరెక్ట్ గా చెప్పాలంటే డైరెక్టర్లని కిడ్నాప్ చేయడమే దాన్ని. ఇంకో పక్క ఏమో చైర్మన్ ని ఇప్పుడు నిజంగా ఆయన చావు బతుకులో ఉన్నాడో లేదా ఆయన పరిస్థితి ఏంటో అక్కడ దాకా ఉండకపోతుంది కానీ ఆరోగ్యం బాగోలేదు అన్నటువంటి విషయం హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులు అర్థమవుతున్నాయి. నిజంగా అతను ఏదైనా రాజీనామా చేయాలని అతను అనుకుని ఉండుంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత అప్పుడు అధికారికంగా ఇష్టపూర్వకంగా ఏదైనా రాజీనామా చేస్తే చేసి ఉండొచ్చు. కానీ హాస్పిటల్ బెడ్ మీద నుంచే రాజీనామా చేసి ఇచ్చాడు అని అంటే అది ఖచ్చితంగా బలవంతపు రాజీనామా, భయభ్రాంతులకు గురి చేసినటువంటి రాజీనామా. ఏదో మేడమే కత్తెట్టి బతుకుతావా చస్తావా అంటే రాజీనామా చేసే పరిస్థితుల్లో చేసినట్టుగానే అదైతే కనబడతా ఉంది. ఈ రకమైనటువంటి వ్యవహారం ఎందుకు అంటే ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చింది అన్నట్టు హెరిటేజ్ అభివృద్ధి కోసం అట్లా కాదు హెరిటేజ్ ప్రస్తావన ఇక్కడ అవసరమా అన్నది కూడా ఆలోచించాలి. అది ఇప్పుడు సందర్భోచితంగా తర్వాత నిజంగానే కృష్ణా యూనియన్ దెబ్బతిన్నప్పుడు దానికి కారణం ఇదైతే అప్పుడు చెప్పొచ్చు, కానీ ఇప్పుడు మనం తొందరపడి చెప్పడం కరెక్టో కాదు నాకు తెలియదు. ఇప్పుడు నా ప్రశ్నల్లా దీని వరకే పరిమితం అవుదాం. ప్రజాస్వామ్యంలో ఈ రకంగా అతని మీద ఆరోపణలు లేకపోయినా కూడా ఈ రకంగా చేయటం నిజంగానే ఈ వ్యాపార ప్రయోజనాలతోటి ఇటువంటి రాజకీయాలు చేసినప్పుడు ఇట్లాంటి సమస్యలు ఆరోపణలు మీరు చెప్పినట్లు ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఏమంటాము మన కాంట్రడిక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కూడా అంటారు, కాదని నేను అన్ను. కానీ ఇక్కడ నా ప్రశ్నల్లా ఒక మంత్రి వెళ్ళి తీసుకోవడం ఏంటి, ఫోటో దిగటం ఏంటి, ఆయన మీద ఏమైనా ఆరోపణలు వచ్చినాయా, ఆయన బాగానే చేస్తున్నట్లుగా ఉండబట్టే కదా బహుశా నేను అనుకోవటం, మళ్ళీ డైరెక్టర్లు ఎన్నుకున్నారు కదా, ఎన్నుకున్న ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించడం ఏమిటి ఆ రాజకీయం? నిజంగా వ్యాపార ప్రయోజనమా లేక ఇతరత్ర ఇంకేమన్నా ఈ విమర్శలు వస్తాయా అన్నది కూడా ఆలోచించకుండా అంత బలవంతంగా ఎందుకు చేశారన్నది నా ప్రశ్న. మీకు ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించి విజయ డైరీ ఆ ప్రాంతానికి, మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి విశాఖ డైరీ, లేదా మరో ప్రాంతంలో చిత్తూరు డైరీలు కానీ లేదా సంగం డైరీలు కానీ ఇలా ఎక్కడికక్కడ ప్రాంతాల వరకు డైరీలు ఉంటాయి. చిత్తూరు డైరీ మూతపడిపోయినట్టుంది, మూతపడింది, ఎవరి కోసం మూతపడింది అనేటువంటిది మీరు ప్రస్తావించకపోయినా నేను మాట్లాడకపోయినా చరిత్ర కాదలేనటువంటి చర్చలు కొన్ని ఉన్నాయి. అంతెందుకు విశాఖ డైరీ చైర్మన్ సమగ్రతగా వద్దాం. ఇది మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అందరికీ తెలుసు. ఆడారి తులసీరావు గారు అని చెప్పి ఇప్పుడు లేరులేండి, స్వర్గస్థులు అయ్యారు. ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడే చంద్రబాబు ఆయన తెలుగుదేశం పార్టీ నుండి వారు పైపెచ్చి మళ్ళీ ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. అందుకే నేను చెప్పాను హెరిటేజ్ అని చెప్పి, ఉత్తుగా ఏం చెప్పలా. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆడారి తులసీరావు గారు ఉన్నప్పుడు, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖ డైరీని హెరిటేజ్ లో విలీనం చేయాలి, హెరిటేజ్ లో కలిపేయాలి అన్నటువంటి ఒక ప్రపోజల్ ఆయన పెడితే ఆడారి తులసీరావు గారు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు చేసి ఆ డైరీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినప్పటికీ పదే ఆడారి తులసీరావు గారే గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన స్వర్గస్థులయ్యారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఆడారి ఒక ఆయన పేరు మా పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయారు, ఆడారి కిషోర్ సారీ ఆడార్ ఆనంద్ మా పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయారు ఆయన. సో ఆయన్ని ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎక్కడైనా ఒక ప్రైవేట్ సంస్థ మీద ఒక అసెంబ్లీ కమిటీ చేసినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి సార్. అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా వాళ్ళందరూ కూడా ఆ రూరల్ ప్రాంతాల్లో నర్సీపట్నం కానీ అనకాపల్లి కానీ అర్బన్ ఏరియాలో కానీ వాళ్ళకు ఉండేటటువంటి డైరీ ద్వారా ఉండేటటువంటి సంఘాలు ఉంటాయి, రైతు పాల సంఘాలు అంటారు. ఆ పాల సంఘాల్లో విశాఖ డైరీ చాలా పటిష్టంగా ఉంటుంది. ఆ విశాఖ డైరీని ఎలాగన్నా విచ్ఛిన్నం చేయాలనే లక్ష్యంతో స్పీకర్ అయ్యన్న పాత్ర గారు వారి యొక్క అసెంబ్లీ అన్ని కలిపి ఒక అసెంబ్లీ కమిటీని కూడా ఫామ్ చేసి విశాఖ డైరీకి వచ్చి విచారణ కూడా చేశారు. అధికారంగా తప్పులేదు, ఆ చేతిలో అధికారం ఉంది, విచారణ చేయొచ్చు, ఏమైనా తప్పులు ఉంటే దాని పరంగా శిక్ష చేయొచ్చు, దాన్ని ఏం కాదను. కానీ ఒక సంస్థ మీద ఏ రకంగా అయినటువంటి వ్యవహారం వీళ్ళు చేస్తారన్న దానికి ఎగ్జాంపుల్ ఏమి, విశాఖ డైరీ మీద వేసినటువంటి అసెంబ్లీ కమిటీ హెరిటేజ్ మీద ఎందుకు వేయరు, వేయాలి కదా. అంటే హెరిటేజ్కి ఒక న్యాయం, విశాఖ డైరీకి ఒక న్యాయం, హెరిటేజ్కి ఒక న్యాయం, విజయకు ఒక న్యాయం, హెరిటేజ్కి ఒక న్యాయం, చిత్తూరుకి ఒక న్యాయం జరిగినప్పుడు ఇక్కడ అన్యాయం అయిపోతున్న వాళ్ళందరినీ చూస్తే న్యాయం ఎవరు అభివృద్ధి చెందుతున్నారని చూస్తే ఒకరు పెరగడానికి మరొకరు తగ్గిస్తున్నారన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఆ అనుమానంలో వచ్చినటువంటి మాటలే తప్పితే నేను ధృవీకరించట్లేదు, బట్ డెఫినెట్ గా అనుమానం ఉంది. అది ఇవన్నీ విషయాలు చెప్తున్నాయి. ఇప్పుడు దీనికి వస్తే విజయకు సంబంధించినటువంటి అంశానికి వస్తే వీరికి 24 ఎకరాలు ఎక్కడో గన్నవరం మెయిన్ రోడ్ దగ్గర ల్యాండ్ ఉందనేది చాలా ప్రైమ్ ల్యాండ్ అని, ఆ ల్యాండ్ అని ఆ సంస్థని దాని తాలూకా మొత్తాన్ని కూడా
ఆధీనంలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తుందని వదంతులు వినిపిస్తున్నాయి, అనుమానాలు వినిపిస్తున్నాయి. కాల్పర్ చేయమని చెప్పండి. అసలు అంత హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వ్యక్తి మీద రాజీనామా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆ ఇబ్బందికర పరిస్థితులు ఏమొచ్చి అంత అత్యవసరం ఏమిటి? ఓ పక్క డైరెక్టర్లు ఎవరు మీడియా ముందు ఎందుకు కనపట్లేదు? అసలు అలా నిర్బంధించాల్సిన పని ఏంటి? మంత్రి ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని ఏంటి? దీని మీద ఏమైనా ప్రభుత్వం అధికారికంగా స్పందించాలి కదా. అంటే ఇక్కడ నేను గమనించమని ఒకటే కోరుతున్నా. ఓ పక్క చూస్తే టాటా పవర్ దగ్గర నుంచి, కోకోకోలా నుంచి, భారతీయ సిమెంట్ నుంచి, విజయ డైరీ వరకు కూడా ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. వ్యాపారస్తులను, ఎంటర్ప్రెన్యూర్స్, పెట్టుబడిదారులను అందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది. ఒక విజయ డైరీనే మంత్రి స్థాయిలో వెళ్లి ఇబ్బంది పెడుతున్నారంటే ఇక వీధుల్లో, వీధి బళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా రెచ్చిపోతున్నారు మీరు ఆలోచించండి. ఓ కాస్తో కోస్తో మీడియం లెవెల్ షాపుల దగ్గర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి దాడులు చేస్తూ ఏ రకంగా వ్యాపారాలను కొలగొడుతున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు, ఒక రకమైన ఎలా రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పడానికి ఇవన్నీ అధికారిక ఉదాహరణలు సార్. కాబట్టి అయితే ఈయన కూడా టీడీపీ వాడే కదా, ఎమర్జెన్సీ. అదే ఈయన కూడా టీడీపీ వాడే. మరి ఏమైందో ఏంటో నాకు ఇన్సైడ్ తెలియదు కానీ పూర్తి వివరాలు. బట్ మరి ఆయన కంటిన్యూ అవుతున్నప్పుడు ఆయన మీకేమనిపించింది అది చూసినప్పుడు? అసలు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది. ఎలక్ట్ అయిన మరుసటి రోజే రాజీనామా చేయించడం కొంచెం అంటే ఇంటెన్షనల్లీ ఆ పదవిని ఇంకొకళ్ళతో భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుండారు. ఇంతకంటే రీజన్ ఏముండదు. రెండోదేమో ఇప్పుడు విజయ డైరీ యొక్క ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయి, ఒకవేళ లాస్లో ఉన్నాయని చూపించి దీన్ని పీపీపీ మోడల్ అని చెప్పి రేపు ప్రైవేటీకరణ చేసినా కూడా ఆశ్చర్యపోవచ్చులా. ఆ ప్రైవేటీకరణకు మేబీ ఇతను సపోర్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ కాలం తన చైర్మన్గా ఉండారు కాబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకించవచ్చు. సో చైర్మన్ని మార్చి, డైరెక్టర్లను మార్చి రేపటి రోజున ఇది ఆర్థికంగా నష్టాల్లో ఉంది కాబట్టి ప్రైవేటీకరణ దిశగా ఒక అడుగు వేసే అవకాశాలు కూడా ఉండేది దీన్ని పీపీపీ మోడల్లో. కాబట్టి కోఆపరేటివ్ పరిస్థితి. సరే ఆ ఫోటో అంటారా చూడండి. రీసెంట్గా జంతర్ మంతర్లో సోనం వాంగ్చుక్ గారు కూడా ఇలాగే నిరాహార దీక్ష చేసి తర్వాత హాస్పిటలైజేషన్ అయింది. ఈయన జనరల్ హాస్పిటలైజేషన్. బీజేపీ వాళ్ళు కూడా ఆయనతో అన్ని ఒప్పించిన తర్వాత ఆ ఫోటోలు లీక్ చేయొద్దు అని చెప్తే ఓకే చేసి, అంటే సోనం వాంగ్చుక్ గారు చెప్పారంట, నేను ఆరోగ్యంగా బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులు మీరు ప్లస్ ఉద్యమం చేసిన సీజేపీ అండ్ విద్యార్థుల సమక్షంలోనే కీలకమైన ప్రకటనలు చేద్దామంటే అన్నీ ఒప్పుకొని అవి పబ్లిష్ చేసేసారు. ఏది హాస్పిటల్లో కలిసి లీక్ చేసేసారు. అది చూసిన తర్వాత వీళ్ళే మనం ఎందుకు తగ్గాలి, మనం కూడా లీక్ చేసేయాలి. అప్రతిష్ట. అంటే ఇప్పుడు మంత్రులు వెళ్ళి రాజీనామా బలవంతంగా తీసుకోవడం, హాస్పిటల్లో బలవంతంగా రాజీనామా తీసుకోవాల్సిన పని ఉంది. 4 రోజులు ఆగి తీసుకోండి, ప్రభుత్వం మీదే, ఆ మనిషి మీ మనిషి, టీడీపీకి అనుకూలమైన మద్దతుదారుడే. మరి అదేందో అది విచిత్రంగానే ఉంది. మరి ఇన్సైడ్ ఏం జరిగిందో తెలియదు కానీ ఏలూరులో రెచ్చిపోయిన టీడీపీ గుండాలు, రిలే నిరాహార దీక్షలో ఉన్న డిఎస్సి అభ్యర్థులతో దురుసు ప్రవర్తన అంటూ ఇందాక వీడియో కూడా చూసాం కదా. అబ్బాయి చౌదరి గారిని కదలనివ్వకుండా చేస్తున్నారు. ఇదేంటో దీక్షలు కూడా చేసుకునేవరా ఏంటి ప్రజాస్వామ్యబద్ధంగా అన్నది చూడాలి. ఆ మంత్రి ఎవరన్నది విచారిస్తున్నాం. హోంశాఖ మంత్రి అనిత గారు చెప్పారట. ఎన్ఆర్ఐ మహిళ వేధింపులకు పాల్పడిన రాష్ట్ర కేబినెట్లో మంత్రి ఎవరో విచారిస్తున్నామన్నారట. అయితే విశేషం ఏంటంటే ఆ మంత్రి పేరు ఆల్రెడీ ఫోన్లో నారా లోకేష్కి చెప్పానని ఆమె చెబుతున్నారట. ఆగస్టు 6న ఆవిడ చెప్పిందట. ఇప్పుడేం వీళ్ళు విచారిస్తున్నామంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పుష్యే రిసీప్ ఫర్ డిజాస్టర్ అని చాలా ఇంగ్లీషు మీడియాలో కానీ ఇతరత్ర ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి డేటా సెంటర్లు అంటే నాకు కూడా అవగాహన లేదు కానీ తర్వాత చూస్తే ఉద్యోగాలేమో తక్కువ, ప్రమాదాలు ఏమో ఎక్కువ అన్నట్టుగా ఇవి పర్యావరణానికి సంబంధించి కానీ ఇతరత్ర వస్తూ ఉన్నాయి. చాలా వ్యాసాలు వస్తున్నాయి. గవర్నమెంట్ వారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం. అమరావతి పనిలో కార్మికుడి మరణంపై వరల్డ్ బ్యాంక్ బృందం ఆగ్రహం. దిశ రద్దు దురదృష్టకరమన్న వైఎస్ జగన్. బాబు సర్కార్ విశ్వాసఘాతకం, ప్రాణాంతకమైన వెంటిలేటర్లను వదలకుండా అవినీతి. క్వాంటమ్ వ్యాలీలో సిండికేట్ స్కామ్ 44 కోట్ల 4.8 ఎకరాలు ట్వన్ టవర్స్, దాదాపు చివరికి 44 కోట్ల ఎక్స్ట్రా అదనపు భారం. అమరావతిలో ఐసిఐసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని వస్తుందంటే కృష్ణానదిపై మరో బ్రిడ్జి అవసరం ఉందా లేదా అనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. అయినా వాళ్ళు కట్టదలుచుకున్నట్టున్నారు. అమరావతి ఐకి ప్రాజెక్టు మరోసారి టెండర్లు. బీసీ సంరక్షణకు చట్టం చంద్రబాబు గారు చెబుతున్నారు. ఫీజు కట్టే గతే లేనప్పుడు కళాశాలలో ఎందుకు చేర్పించారు? విద్యార్థి తండ్రితో అవమానకరంగా మాట్లాడిన
ఈయన ప్రైవేట్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అంటే మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య. మరి ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు ఏంటో. నేతన్నకు నేనున్నా అంటూ చంద్రబాబు గారు మాట్లాడారు. ఏటా 25,000 ఇది జగన్ గారు స్కీము వీరు అమలు చేస్తున్నారు. అంతకుముందు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదు కదా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు చంద్రబాబు గారు పదే పదే ఓ పక్కేమో దాడులు చేస్తుంటారు టీడీపీ వాళ్ళే, ఈయన జంజీ కాదు గొడ్డలిజే నేరాలను ప్రోత్సహించే వాళ్ళను నేరాలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్న వైసీపీ, నా తర్వాత 4 కిన్ని మడతలు ఉంటాయని తెలీదు, జగన్ బయటికి వస్తే అరాచకం విధ్వంసం. ఏంటి ఈ మాటలు, ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మరి వాళ్ళ స్టాండ్ ఏంటంటే గతంలో ఒక్క నిమిషం దీని మీద మళ్ళీ మాట్లాడదాం డీటెయిల్గా. ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత కార్యకర్తలను పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు 100 కోట్లు ఖర్చు పెడతారట. మరి అదేందో డిజైన్ ఫీజు దిమ్మ తిరిగాను. అమరావతిలో కన్సల్టెన్సీకే ఏకంగా ఏది ఎక్స్టెన్షన్, మొదట అంతకుముందు ఎంత ఇచ్చారో 206 కోట్లు ఇప్పుడు తాజాగా ఇస్తారట హైకోర్టు అసెంబ్లీ డిజైన్లకు సంబంధించి. జార్ఖండ్లో కొత్తగా ఎమ్మెల్యే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు. కేవలం 216 కోట్లతోటి 70 డూప్లెక్స్ హౌస్లు, ఒక్కొక్కటి 3 కోట్లతోటి బ్రహ్మాండం కడుతున్నారంట. ఇక్కడ మాత్రం వందలు వేల కోట్లు లేదు. ఉద్యమం ఉధృతం అవుతోంది అనేది నిన్న మొన్న దాడుల తర్వాత మరింత ఉధృతం అవుతుందా అన్నటువంటి ఫీలింగ్ వస్తూ ఉంది జనంలో. అలాగే జగన్ గారు కూడా ఈ హింసను చంద్రబాబు గారే ప్రేరేపిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే తప్పుడు ప్రచారం కావాలని చేస్తున్నారని ఆఫీసర్లతో చెప్పించారు. ఇగో ఈ పిల్లలు అడుగుతున్నారు, అమ్మ మాకు ఇగో నేను టీడీపీయే నమ్ముకున్నాను, మాకు తీరని అన్యాయం చేశారు, డిఎస్సీలో అర్హత సాధించినప్పటికీ నాకు ఉద్యోగం ఇవ్వలేదని డిఎస్సీ అభ్యర్థే చెబుతున్నారు. టీడీపీ అభిమానట, ఆవిడ పేరు ప్రభావత్ అట. అట్లాగే నేను నిరుపేద దళిత అంధుడిని, నాకు అన్యాయం జరిగిందని అంజనప్ప అన్నాయని అంటున్నాడు. ఇట్లా ఆధారాలు ఉంటే వాళ్ళతో వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నారు సమాధానం? ఊరికే డబ్బా ఇస్తే కాదు కదా. ఇంకా 2 పాయింట్లు. 1 ఫీజులు కన్సల్టెన్సీ, 2 చంద్రబాబు గారు ఈ రకంగా వైసీపీని విమర్శించడం, మరోవైపు ఈ ఉద్యమం ఎట్లా పెరుగుతోంది, ఎందుకు ఉధృతమవుతోంది, ఆ రకంగా దాడుల్ని ఎందుకు చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారని జగన్ గారు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు దాడులు చేస్తున్న తీరు, వీటి మీద రాజీవ్ సార్, ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆ డిఎస్సి అందరికీ కూడా వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ వారికి అండగా నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా రిలే నిరాహార దీక్షలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు 3-4 రోజులు నిరాహార దీక్షలు చేసి తర్వాత నియోజకవర్గాల స్థాయిలో ఒక భారీ ర్యాలీని తీసి వారందరికీ కూడా మేము ఉన్నాం అనేటువంటి ధైర్యాన్ని, భరోసాని కల్పించేందుకు ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. దీనికి అనేక సంఘాల నుండి కూడా మద్దతు లభిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత జేఏసీ నుంచి కానీ ఇతర విద్యార్థి సంఘాల నుండి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇది ఎలా ఉంటుంది అంటే అక్కడ ఢిల్లీలో ఎంతింత వడ్డెత్తాయి అన్నట్టు విధంగా ఏదైతే ఢిల్లీలో జంజీ అనేటువంటి ఉద్యమం మొదలై కేంద్రం గడగడలాడించిందో ఆ రకమైనటువంటి స్ఫూర్తితో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉద్యమం మొదలవుతుంది. తద్వారా ఒక చైతన్యం కలుగుతా ఉంది. ఈ ప్రభుత్వానికి దీని వల్ల రాబోయేటటువంటి రోజుల్లో చాలా పెను ప్రమాదం ఏర్పడింది అన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యమాన్ని మళ్లించాలనేటువంటి లక్ష్యంతోనే భౌతిక దాడులు దిగుతున్నారు. రౌడీలతోనో వారి తాలూకు అల్లరి మూకలతోనో. ఎంత దుర్మార్గం అంటే సార్, విజయవాడలో ఒక బ్రాహ్మణ నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు మల్లాది విష్ణు గారి మీద వారి శిబిరం వద్దకు వెళ్ళి బోండవమ్మ గారు ఆ రకంగా దాడి చేయడం కానీ, కర్రలతో దాడి చేయడం కానీ, మరీ ఏనీయంగా ఏమంటారు దాన్ని యూరిన్ బాటిల్ వేసి ఆ బాటిల్స్ కూడా టెంట్లలో పిసుకుతున్నారంటే ఇంకా ఇంతకన్నా అత్యంత దుర్మార్గమైనటువంటి పనులు ఉంటాయి. అంటే ప్రజలు ఏ స్థాయిలో వీళ్ళు బెదిరిస్తున్నారు, బెంబేలిస్తున్నారు, పారిపోయేటటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆరోపిస్తా ఉన్నాం, మేము అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి విద్యార్థులకు అన్యాయం జరిగింది, డిఎస్సి ఉద్యోగాల్ని ప్రభుత్వం అమ్ముకుంది, ఇదో పెద్ద కుంభకోణం, స్పోర్ట్స్ ఉద్యోగాలన్నీ కూడా అమ్ముకున్నారని ఆరోపణలు మేము చేస్తున్నాం. ఆధారాలతో అనేక పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు చాలా స్పష్టంగా ఉంచడం జరిగింది. ఆధారాలన్నీ కూడా ఇన్ని జరుగుతున్నప్పుడు బాధ్యత కలిగిన ప్రభుత్వంగా మీరు ఏం చేయాలి? ఒకవేళ మేము చెప్తుంది అబద్ధం అని మీరు అనుకుంటే నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి పక్క తప్పుని సిబిఐ ఎంక్వైరీకి కాన్ఫర్ చేయండి, అందులో ఏమీ జరగలేదని తెలిస్తే అద్భుతం. అంటే తప్పితే జరుగుతుంది అన్యాయం అని చెప్పి ఆధారాలతో మేము చూపిస్తుంటే మా నోర్లు నొక్కడానికి, ప్రశ్నిస్తున్నటువంటి యువకుల గొంతు నొక్కడానికి ఈ రకమైనటువంటి దాడులు చేయడం అంటే అది
ఇండైరెక్ట్ గా ఇక్కడ కుంభకోణం జరిగింది కానీ మీరెవరు నోరెత్తడానికి వీలు లేదు అని చెప్పకనే ప్రభుత్వం చెబుతుందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. సరే దాడులు చేస్తారు, చెయ్యండి, మేమేం అదిరేది లేదు. కాదుగా దాడులు డైరెక్ట్గా జరుగుతా ఉంటే చంద్రబాబు గారు మీరు నేరగాళ్ళను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. సార్ ఒక మాట చెప్తాను సార్, ఇంకోవైపు ఏమో అభివృద్ధి చేయాలని ఉన్న ఖజానా ఖాళీగా ఉందని అంటారు. ఒక పక్క జగన్ దూషించడానికే కేబినెట్ భేటీలా అని కన్నబాబు గారు నిన్న చాలా ప్రశ్నలు కూడా వేశారు. ఇప్పుడు మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు దాడులు చేస్తున్నటువంటి పార్టీని లేదా గొడ్డలపై మా మీద అనేక విమర్శలు వేస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి విమర్శలు అన్ని ఎలా ఉన్నాయంటే ఒక దొంగ వచ్చి దొంగతనం అతను చేసేసి పక్కనేమో దొంగ అని చూపించాడంట. అలా ఉంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని. వాళ్ళ పార్టీ నాయకులు దాడులు చేయడం ఏంటి, వాళ్ళ అక్రమాలు చేయడం ఏంటి, వాళ్ళ అరాచకాలు చేయడం ఏంటి, పైపెచ్చి వచ్చి మమ్మల్ని విమర్శించడం ఏంటి, ఇది అత్యంత దారుణం. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి చెప్తున్నా, ఒక మహానుభావుడు చెప్పినటువంటి ఒక మాట ఉంటుంది సార్ విద్యార్థుల గురించి. విద్యార్థులతోని యువతతోని పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బతికి పట్టగట్టినటువంటి చరిత్ర లేదు. కాబట్టి ఏమిటంటే విద్యార్థుల గురించి మహానుభావుడు చెప్పాడు, విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా, విద్యార్థులే దేశ భావి నిర్ణేతలురా, వినోదాలు చూపినా విప్లవాలు రేపినా అన్నింటా పైచేయి యువతరానిదే, ప్రగతి ఆగిపోను విద్యార్థులు ముందు లేనిదే అన్నాడు ఆ మహానుభావుడు. అటువంటి విద్యార్థులతో పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం. ఈ రోజు మనం చెప్తూ ఉన్నాం, మీరు దాడులు చేయొచ్చు, లాఠీ దెబ్బలు కొట్టించచ్చు, పోలీస్ బోటకాలతో తన్నించచ్చు, మీ రౌడీ మోకలతో మా మీద దాడులు చేసి మా రక్తాన్ని మీరు బయట తీయచ్చు, మా గుండెలు పగిలినా, రక్తం కారినా, కండలు కరిగినా, మా శ్వాసను మీరు ఆపినా సరే ఈ పోరాటం మాత్రం ఆగదు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ నిరుద్యోగ యువత, అన్యాయమైన డిఎస్సి అభ్యర్థులు, ఈ విద్యార్థులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయటం ఖాయం. ఆ భయంతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంత దుర్మార్గమైనటువంటి దాడులు దిగుతూ ప్రజాస్వామ్యాన్ని ప్రతిరోజు కూనీ చేస్తుంది. జరుగుతున్నటువంటి దాడుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మా యొక్క పోరాటం మరింత ఉధృతంగా మేము ముందుకు సాగుతాం. దానికి కారణం మా ధైర్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, మీరు చెప్పండి. అభివృద్ధి చేయాలనున్న ఖజానా ఖాళీగా ఉంది, మళ్ళీ వైసీపీని తెచ్చడం, ఇంకోవైపు ఏమో మేము చాలా చేసేసామంటాం. అంతా రెండు మాటలు ఆయనే మాట్లాడతారు. ఇంకోవైపు డిఎస్సి మీద ఆఫీసులతో పెట్టి వివరణ మళ్ళీ ఇప్పించారు. ఓ పక్కేమో వాళ్ళు మొత్తుకుంటున్నారు కొందరు అభ్యర్థులే డైరెక్ట్. టీడీపీ వాళ్ళు కూడా, టీడీపీ మద్దతుదారు కూడా చెప్తున్నారు. ఏమిటి ఆయన ఉద్దేశం? ఇట్లా వైసీపీని తిడితే సరిపోతుందా? సార్, వైసీపీని తిట్టడమా అనేది పక్కన పెడితే, అది రాజకీయంగా ఆయన ఫస్ట్ నుంచి ఆయన డే 0 నుంచి స్టాండ్ ఏంటంటే గెలిచిన తర్వాత ఇమీడియట్గా ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చడం కంటే కూడా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటమే ఆనవాయితీగా రాజకీయం చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీసెంట్గా మొన్న జేఏసీ కూడా ఫామ్ చేసి వాళ్ళు ఏమడుగుతున్నారు లోకేష్ గారిని, సార్ రాజకీయంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావాలా, జగన్ గారు రావాలా, ఎందుకు సార్, రాసిన వాళ్ళ మేము జేఏసీగా వస్తాం, మాకు ఆన్సర్ చేయమని అడుగుతున్నారు. ఇక వాళ్ళకు కూడా ఆన్సర్ చేయకపోతే అభ్యర్థులు వాళ్లే కదా, అంటే ఇక తేలిపోతుంది. రెండోది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విజయవాడ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉంది. రెండోది చంద్రబాబు గారు ఏం చెబుతున్నారు, విజయవాడ, గుంటూరు, అమరావతి కలుపుకొనే రాజధాని చెప్పారు. అంటే మీ రాజధాని ప్రాంతంలో అంటే అడ్మినిస్ట్రేటివ్ అంతా మీ చేతిలో ఉండి పోలీస్ బలగాలన్నీ కావాల్సినంత నెంబర్స్ ఉన్న కాడ అక్కడే ఒక శాంతియుతంగా నిరసన తెలుపుతున్న చోటకి పోలీసులు వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరు చేయొద్దు అని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయడం వేరు. డైరెక్ట్గా శాసనసభ్యుడు భలేవాళ్లే పోలీసులు వెళ్ళి ప్రభుత్వ విధానాలకు అనుకూలమైన వ్యతిరేకం అన్నది సంబంధం లేదు. వాళ్ళు అక్కడ శాంతి భద్రతల సమస్య లేకుండా ఎవరైనా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసుకునే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంటుంది. అంతేగాని మీరు చేయొద్దు, వాళ్ళు దాడి చేస్తారు, వాళ్ళు దాడి చేస్తే వాళ్ళని ఆపుతారు కానీ వీళ్ళని చేస్తారు. పైగా ఇప్పుడు నా అభిప్రాయం ఏమంటే ఇట్లా దాడి చేయడం వల్లే ఇప్పుడు ఈ ఇష్యూ ఇంకెక్కువ ఫ్లేరప్ అయిందేమో, వైసీపీలో కలిసి రావటం కానీ జనంలోకి ఇంకెక్కువ వెళ్తుంది. ఆ సంగతి తెలుసుకోకుండా బోండవం వల్ల గవర్నమెంట్ నష్టమే జరిగింది తప్ప లాభం 100%. నేను అదే చెప్తున్నా, ఏంటంటే ఒక శాసనసభ్యుడు డైరెక్ట్ గా తన వర్గం మనుషుల్ని తీసుకొని వచ్చి దాడి చేస్తే దారుణం. రెండోది ఏంటి, ఆ సమయంలో రెండో పక్క క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంది. మీరు క్యాబినెట్ మీటింగ్ నడుస్తున్నప్పుడు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి కదా. మరి ఇలా ఒక శాసనసభ్యుడు డైరెక్ట్ గా తన అనుచరులను తీసుకెళ్లి దాడులు చేస్తుంటే సమాచారం ఉంటుంది వెంటనే అట్లా చేయమాకని చెప్పాలి. కనీసం రెగ్యులర్ గా ఆయన పేపర్ లో సీరియస్ అయినట్టు వారించినట్టు రావాలి కదా, ఏమీ లేదు. మరి అతని మీద చర్యలు తీసుకోకపోతే అంటే ఇది ఆనవాయితీగా మారింది కదా. రేపు ఉదయం దీనికి ఇది యాక్షన్ అనుకుంటే రియాక్షన్ కూడా ఇలాగే ఉంటాయి కదా. ఇంకొకటి బాగా నేను కొంతమందిని ఎంక్వైరీ చేసినప్పుడు సార్, ఆంధ్రప్రదేశ్లో జంజీతో పాటు పేరెంట్స్ కూడా ఎక్కువగా అంటే
ఇన్వాల్వ్ అయ్యారు సార్ ఈ ఉద్యమంలో. ఎందుకంటే రేపటి రోజున మన పిల్లలకు కూడా ఇలాగే జరుగుతుంది అనే అభద్రతా భావం కారణంగా ఈ ఉద్యమాల్లో పేరెంట్స్ పోషణ కూడా ఎక్కువ కనబడుతుంది. మోరోవర్ ఏంటంటే కేసులు ప్రశ్నిస్తే చాలు కేసులు పెడుతున్న తరుణంలో పిల్లల భవిష్యత్తు పాడవకూడదని పేరెంట్స్ ఎక్కువగా వాళ్ళ తరఫున వస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్ కనబడుతుంది. జార్ఖండ్ లో మీకు తెలిసే దీని మీద రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చాడు. అక్కడ విద్యార్థులు యువత అంతా ఆందోళన చేస్తున్నారు జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అక్రమాల మీద. ఎస్, అక్కడ కూడా చేయటం తప్పేం కాదని ఇక్కడ నోరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు హాట్ లైన్ ఇదంతా హాట్ లైనేనా అంటే ఎలా అయిపోయినాయి అంటే సార్ రాజకీయాలు, మనము అధికారంలో ఉండా ప్రతిపక్షంలో ఉండా బేసిక్గా ఒక స్టాండ్ ఉండాలి. ప్రజల కోసం మనం ఎంతో కొంత కంట్రిబ్యూషన్ ఉండాలి. సో ఇక్కడ అన్యాయం జరిగింది అని డిఎస్సి రాసిన అభ్యర్థులు ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రశ్నిస్తేనే కేసులు పెడుతున్నప్పుడు ఇండివిజువల్గా ఒక డిఎస్సి అభ్యర్థులు పోరాడలేనప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి మాకు న్యాయం జరిగేలాగా చూడండి అని కోరుకున్నారు. కోరిన తర్వాత 100% ఒక ప్రతిపక్ష పార్టీగా 200% వాళ్ళ తరపున పోరాడాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ మీద ఉంది. వైఎస్ఆర్సీపీ చేస్తున్న వాళ్ళ ఇష్యూని రేజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ మాత్రం ఉన్న జనం దృష్టికి వెళ్ళింది, ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క నిమిషం, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం సార్ వైఎస్ఆర్సీపీ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అది హ్యాట్సాప్. రెండోది ఏంటంటే శాంతియుతంగా ప్రైవేటు స్థలాలలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అంటే ధర్నాలు రోకోలు అంటే ఏం చేస్తారు, రైలు రోకోలు, రోడ్డు రోకోలు, లేదు అంటే బస్సులు ఆపేయటాలు, రోడ్డు మీద బయటించటాలు, ప్రయాణికులకి ఇబ్బందులు కలిగి ఇలాంటి ఒక్క ఇన్సిడెంట్ కూడా రాష్ట్రంలో చేయకుండా శాంతియుతంగా వాళ్ళు. ఇంకోటి ఏంటి, ఈ స్కెడ్యూల్ ముందే ప్రకటించారు కదా. ఏమన్నా ఒకవేళ మీకు నిజంగా ప్రభుత్వానికి చర్చలకు పిలిచే ఉద్దేశం ఉంటే చర్చలకు పిలవాలి ఈ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత. లేదు పోలీసు యంత్రాంగం వాళ్ళు ఇన్ఫర్మేషన్ వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కలవాలి, సార్ కొంచెం ఆగండి మాట్లాడదామని. ఇవేమీ చేయకుండా ఆ స్కెడ్యూల్ని వాళ్ళు ఫాలో అయ్యి శాంతియుతంగా చేస్తున్నప్పుడు పోలీసులతోనో లేదు అధికార బలంతోనో దాన్ని అణిచివేయాలి అని చూస్తే ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్, దుర్మార్గం అది. పైగా అసలు దాడి చేయటం ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే వెళ్ళి దాడి చేస్తే వైసీపీ వాళ్ళు నేరాలు చేస్తున్నారని సీఎం గారు చెబితే ఇక అసలు ఏం అర్థమే ఉంటుంది. పైగా విశేషం ఏంటంటే ఇదివరకు కూడా అట్లాగనే వాళ్ళు కదా వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది మీద వాళ్ళందరినీ మళ్ళీ టీడీపీలో చేర్చుకున్నారు. మరి అప్పుడు క్రిమినల్ చట్టం అయిపోయినట్టే కదా అప్పుడు. అది కూడా రైట్. ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయం సార్, ఎవరైతే బాధితుడు ఉంటారో అతన్ని అరెస్ట్ చేయటమే కొత్తగా నడుస్తుంది. రాజు చెప్పండి, టైం అయిపోయింది. అదే నేను చెప్పదలుచుకుంది అదే. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో అయితే బాధితుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు, నేరస్తుని పోలీసులు అరెస్ట్ చేస్తారు, ప్రాసిక్యూట్ చేస్తారు. కానీ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమవుతుందంటే బాధితుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు కానీ తిరిగి బాధితుడినేమో శిక్షిస్తారు, నేరస్తుడినేమో రక్షిస్తారు. అది నా రెడ్ బుక్ రాజ్యాంగం. ప్రచారం ఏమో ఓ పక్క టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తుంటే కూడా సీఎం గారేమో నేరస్తులు వైసీపీ వాళ్ళు నేరస్తుంటే పట్టుకోవచ్చే, ఈ ఎవరు కాదంటారు. మీ నేరస్తుల సంగతి కదా ముందు కంట్రోల్ చేయాల్సింది. అది వదిలేసి ఏందో తమాషా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ సమాజం ఎటువైపు పోతుందో, ఈ ప్రజల్ని చంద్రబాబు గారు ఏం చేస్తారు, ఇంత సీనియర్ నేత ఎందుకు ఇంత అప్రదర్శన తీసుకుంటున్నాడు. ఆ వ్యాఖ్యలు కూడా ఆయన స్థాయికి తగిన గంజాయి బ్యాచ్ అని రైతుల్ని వాళ్ళని అంటున్నారని చెప్పి ఈ విమర్శలు వస్తున్నాయి కదా. విద్యార్థుల్ని ఇట్లా అంటాం. ఆయన ధోరణి మార్చుకుంటే మంచిదని సలహా ఇవ్వడం తప్ప మనం ఏం చేయగలుగుతాం. రైట్. ఇంద్రనీల్ గారు, కొండ రాజు గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.